అంబర్పేటలో కూడా బీసీ బంద్ మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో అన్ని చోట్ల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. అంబర్పేటలో జరుగుతున్నటువంటి బీసీ బంద్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమాంత్ ఇస్తారు. హేమాంత్, బీసీ బంద్ ఎట్లా కొనసాగుతుంది, అక్కడ బంద్లో పాల్గొన్నటువంటి నాయకుల ఆందోళన, వాళ్ళ నిరసన ఎట్లా కొనసాగిస్తున్నారు, ఎటువంటి ప్రణాళికతో ఇంకా రాబోయే రోజుల్లో ముందుకు బీసీ నేతల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బంద్ని ప్రకటించారు. పెద్ద ఎత్తున బీసీ నేతలతో పాటు అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీల మద్దతు ఇచ్చి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉంది. అటు రాష్ట్రంలో అన్ని మూలలు కూడా బంద్ని నిర్వహిస్తున్నారు. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా బంద్లో పాల్గొనాలి అంటూ కూడా కాల్ ఫర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ మనం అంబర్పేటలో మనతో పాటు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. ఏంటి ఈరోజు బంద్కు గల కారణం ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే బీసీ రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో తీసుకొచ్చి పాస్ చేసిండ్రో అది గవర్నర్ గారు కాలయాపన చేస్తున్నారు. దాంతో ఏమైందంటే ఈ కోర్టుకు పోయి స్టే వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళకు ఎందుకు చిత్తశుద్ధి లేదు బీసీల మీద. ఈ బీసీ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే వాళ్ళకి కలిగిన నొప్పి ఏందని చెప్పేసి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నాను. నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను, మీరు నరేందర్ మోడీ గారి దగ్గర తీసుకుపోయి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టించేసి మనము క్యాస్ట్ సెన్సెస్ ఏ విధంగా అయితే చేసినామో దాని ప్రకారం బీసీ రిజర్వేషన్ 42% వచ్చింది కాబట్టి మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నరేందర్ మోడీ గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి గవర్నర్ గారితో ఆమోదం చేయించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది. సో బీసీ బంద్లో ముఖ్య నేతలంతా కూడా పాల్గొన్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నాం, అంబర్పేట చౌరస్తా దగ్గర ఉన్నాం. మనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. ప్రధానంగా బంద్కి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కానీ కేంద్రం విషయానికి వస్తే అటు కేంద్రం ఇప్పటి వరకు మీ రిజర్వేషన్ పైన అప్రూవల్ కూడా చేయలేదు. ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ఉంటే ఈరోజు రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి హక్కులు వచ్చేటివి. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను గమనించి శాసనసభలో ఇనానమస్గా ఒక రిజల్యూషన్ పాస్ చేసి పార్టీలకు అతీతంగా అందరూ మాకు సహకరించడం జరిగింది. సహకరించినప్పుడు జరిగింది ఏంటి, గవర్నర్ గారి దగ్గరికి మేము పంపించినప్పుడు గవర్నర్ గారు దాని మీద ఆమోద ముద్ర వేసి ఉంటే ఈరోజు మాకు జరిగినటువంటి అన్యాయంకి న్యాయం జరిగేది. తరతరాలుగా అనగానేటువంటి కుటుంబాలకి మరి నోటి దాకా వచ్చినటువంటి కూడును కూడా తన్నేటువంటి ఏదైతే కుట్ర జరుగుతుందో అదంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అంతా బీజేపీది ఉంది. బీజేపీ వాళ్ళు ఏమంటారు, పేపర్ స్టేట్మెంట్లో మేము సహకరిస్తున్నాం అంటున్నారు. కానీ మీ స్టేట్మెంట్లో సహకారం అట్లా కాదు. కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారిని, మోడీ గారితో చెప్పి మాకు 42% రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి ఆమోద ముద్ర వేయించండి, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. మొత్తానికి బంద్కి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. డీజీపీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా బంద్ నిర్వహించాలి అంటూ కూడా కోరారు. ఇక మరి కాసేపట్లో అంబర్పేట్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీగా కూడా నేతలంతా వెళ్ళనున్నారు. మాట్లాడదాం ఒక్కసారి. ఎక్కడి వరకు వెళ్తున్నారు? బంద్ ఎక్కడి వరకు? సిటీ మొత్తం తిరుగుతామండి, అన్ని దగ్గర తిరగాలి కదా. దీని ఇంపాక్ట్ జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి అన్ని షాపులకు నిన్ననే రిక్వెస్ట్ చేసిన, ఏది బంగారం షాపులు, టెక్స్టైల్ షాపులు, చెప్పుల షాపులు చెప్పిన వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ అన్నారు. అందరు తిరుగుతుంది. ఢిల్లీలో కూడా 3 రోజులు ధర్నా చేశారు కదా, అప్పుడు కేంద్రం రెస్పాండ్ అవ్వాలి. మరి ఇప్పుడు ఏమైనా రిజల్ట్ ఉంటుందా? ఈసారి తాడో పేడో ఢిల్లీలో తెలుసుకుంటాం. 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇందిరాసాని కేసులో 50% సీలింగ్ అన్నారు. దాన్ని అమలు చేయడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తాడు, బిల్లు పెట్టినాడు. నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తాడు. ఇవాళ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నడుస్తాం. సో మొత్తానికి బంద్కి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కేంద్రం పైన మాత్రం బీజేపీ ఒత్తిడి తీసుకురావడం లేదు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆల్ పార్టీస్, అటు బీఆర్ఎస్, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కి మద్దతు ఇస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే కేంద్రం దీన్ని ఒప్పుకోవాలి, జీవోని పాస్ చేయాలి అంటూ కూడా
ఆగస్టులో 5, 6, 7 తేదీ నాటు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా కూడా ధర్నా చేశారు. అనంతరం దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కి దగ్గర కూడా ఆమోదం కోసం పెడితే గవర్నర్ కూడా ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. మరొక వైపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినప్పటికీ రాష్ట్రపతి కూడా దీనిపైన స్పందించలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వమే ఒక 42% జీవోని తయారు చేసి కూడా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అని భావించినటువంటి సమయంలో మా ప్రధానంగా ఇటు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, 2 దగ్గర కూడా స్టే విధించారు. సో ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు కూడా ఆగిపోయాయి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఎలా అయినా సరే జీవోని తీసుకొస్తాము, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో న్యాయమైన వాటా కోసం ఈరోజు బీసీ ఐకాసకు సంబంధించినటువంటి నేతలంతా కూడా బంద్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం బంద్ కొనసాగుతూ ఉంది. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడే డిపోల వద్దకే పరిమితం అయిపోయాయి. ఇక కేవలం అత్యవసరమైనటువంటి సేవలు తప్ప మిగతా అన్నిటినీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ బంద్కి అటు అన్ని పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఇతర సిపిఐ, సిపిఎం, టీజీఎస్ఏ కానివ్వండి, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు అటు ఆదివాసీ అదేవిధంగా గిరిజన మైనారిటీ విద్యార్థుల విభాగం కూడా బంద్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అంబర్పేట చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ మీదుగా అయితే నేతలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక రెతిఫైల్ బస్ స్టాప్ దగ్గర కూడా అటు బంద్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సేమ్ టైం జూబ్లీ బస్ స్టాండ్లో కూడా అటు మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నారు. నిన్ననే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ బంద్ని నిర్వహించాలి, శాంతియుతంగా నిరసనను తెలపాలి, అండ్ సేమ్ టైం ఏవైతే అత్యవసర విభాగాలు తప్ప మిగతా అన్నిటినీ కూడా బంద్ పెట్టాలి అని కోరినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణం మనం చూస్తున్నాము. సేమ్ టైం ఎలా అయినా సరే బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు దీనికి మద్దతు పలుకుతున్నప్పటికీ కేంద్రం విషయానికి వచ్చినా లేదంటే పార్లమెంట్ విషయానికి వచ్చినా దీనిపైన ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఇక్కడ పేపర్ వర్క్కు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఎప్పుడైతే మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి సమయంలో ఏంటన్నా ఈరోజు బంద్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పాలన సవతి తల్లి ప్రేమ కనబడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో ఒక్క నోరు పిలపట్లేదు. ఆ బిల్లుకు ఆమోదం కోసం ఎలాంటి మాటలు మాట్లాడలేదు. బండి సంజయ్ నోరు తెరిస్తే నేను బీసీ అని చెప్పుకుంటాను. అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ అందరు సపోర్ట్ చేశారు కదా బిల్కి. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ నుండి బిల్ పాస్ అయ్యి గవర్నర్ దగ్గరికి పోయిందండి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? గవర్నర్ బీజేపీ కూర్చోమంటే కూర్చుంటాడు, లోపంటే లేస్తాడు. ఈ బండి సంజయ్ అనేటోడు రోజు బర్రెలు వెళ్ళినట్టు పాలు గుట్కలు తినుకుంటూ ఉంటాడు తప్ప బీసీ అని చెప్పుకుంటాడు. ఆ బీసీలకు సంబంధించి ఎలాంటి నువ్వు సపోర్ట్ చేస్తావు? ఇప్పటికైనా నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి బీసీల హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తానికి సిపిఐ నేతలంతా కూడా ఈరోజు బంద్కి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇక కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం మొత్తం ఒక గొడవ కిందికి వచ్చి బీసీ బంధుకి సహకరిస్తున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్, కిషన్ రెడ్డిని అదేవిధంగా ఈటెల రాజేందర్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు బీసీలు అని చెప్పుకోడు కాదు ఈటెల రాజేందర్ గారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లుకు మద్దతు తెలిపి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, లేకపోతే యావత్ తెలంగాణ బీసీ సమాజం మొత్తం మీకు వ్యతిరేకంగా కదం తొక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, సో మొత్తానికి ఇప్పటి వరకైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి అంబర్పేట్కి కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఇతర డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు విహెచ్ మాత్రమే వచ్చారు. ఇంకా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినటువంటి పరిస్థితి. డిఫరెంట్ ఏరియాస్లో కూడా ప్రస్తుతం ధర్నాను కూడా నిర్వహిస్తున్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గరికి మా యొక్క రిజర్వేషన్ పోయిందో అక్కడ ఆమోద ముద్ర వేసి ఉంటే బాగుండేది.
కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు అమిత్ షా గారు కానీ బీజేపీ ఎందుకు లేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే ఈరోజు బీజేపీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి రాజ్యాధికారం వచ్చినట్టయితే వాళ్ళ మనుగడ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన ఉందని మేము అనుకుంటా ఉన్నాం. బీజేపీ లిప్ సింపతి కేవలం ముసలి కన్నీలే గారుస్తుంది కాబట్టి బీజేపీ నమ్మడానికి మేము సిద్ధంగా లేము. స్టేట్గా సపోర్ట్ చేస్తుంది, ఏది లిప్ సింపతి అంటున్నారు దానికి. అందుకనే ముసలి కన్నీలు కాదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒప్పియండి అని చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు సార్ ఎందుకు కాదు ఇప్పుడు మనం ఏదే కానీ రాజ్యాంగంలో మనము ఏదే కానీ మనము ప్రభుత్వాలే కదా ఏదన్నా కానీ అమెండ్మెంట్ తీసుకొచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కేటగిరికల్గా ఒప్పుకుంది కదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏంది, ఇది మా రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఈ యొక్క రిజల్యూషన్ని మీరు సహకరించినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీల కులాలకి తరతరాలుగా అన్యాయం జరిగింది కాబట్టి కనీసం ఇప్పుడు న్యాయం చేసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరే ఈ క్రెడిట్ తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. తప్పకుండా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు చూసినట్టయితే మరో తెలంగాణ ఉద్యోగం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బీజేపీ తప్పించుకుంటుందా లేదనేది చూసుకోవాలి. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ స్టే ఇచ్చింది. అయినా ఇంకా మీరు ఏం చేస్తారు? నేను హైకోర్టు సుప్రీంకోర్టు స్టే ఎందుకు ఇచ్చి 9th షెడ్యూల్ మీద మీరు హైకోర్టు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు హైకోర్టుకు ఇప్పుడు ఇక్కడ గవర్నర్ గారు డిలే చేశారు కాబట్టి కోర్టుకు పోయేటువంటి అవకాశం. గవర్నర్ గారు దీనికి ఆమోద ముద్ర వేసి ఉంటే కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యేటి కావు. గవర్నర్ గారు డిలే చేశారు కాబట్టి అక్కడ కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యాయి. ఒకవేళ గవర్నర్ గారు దీనికి ఆమోద ముద్ర వేసి ఉంటే కోర్టుల జ్యూరిడిక్షన్ దాటిపోయేది. మొత్తానికి గవర్నర్ లేట్ చేయడం వల్లనే ఆ కోర్టుని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. అదర్వైజ్ కోర్టుకి వెళ్లాల్సినటువంటి పని కూడా లేకపోతుండే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మంచి జరిగేది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాజేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ని శాంతియుతంగా కూడా ధర్నా చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఈ బంద్కి అన్ని పార్టీల నేతలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.